నమస్తే వెల్కమ్ టు రితం తెలుగు నేను శ్రావ్య అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన యువ భారత్ టోర్నీలో ఓటం అనేదే లేకుండా ఫైనల్లో అడుగు పెట్టడం విశేషం. మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగిన సెమీఫైనల్లో భారత్ 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. పిట్రోరిస్ రిచర్డ్ అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో రాజ్ లింబానీ 3, ముషీర్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత జట్టు 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఉదయ్ సహ్రాన్ 81 పరుగులతో ఆకట్టుకోగా సచిన్ దాస్ 96 పరుగులతో త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. ఒక దశలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్ ను ఉదయ్, సచిన్ దాస్లు గట్టెక్కిచ్చారు. సఫారీ బౌలర్లుగా ధీటుగా ఎదుర్కొని కెప్టెన్ ఉదయ్ క్రీజ్ లో పాతుకుపోతే సచిన్ దాస్ ఎడాపెడా బౌండరీలతో స్కోర్ బోర్డు ను ఉరకలెత్తిచ్చాడు. వీరిద్దరూ 5వ వికెట్ కు 171 పరుగులు జోడించడంతో పని సులువైంది. అయితే చివర్లో కాస్త ఉత్కంఠ ఎదురైన రాజ్ లింబానీ 4 సిక్సర్స్ తో భారత్ కు విజయాన్ని అందించాడు. ఇక అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్లో చేరడం ఇది 9వసారి కాగా వరుసగా 5వసారి. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య విజేతతో భారత్ ఈ ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.